బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు, ఈరోజు కార్యక్రమాన్ని సహోదరులు ఎంపీ విజయ్ కుమార్ గారి యొక్క మనవరాలు పి సోనా జ్యోతి స్పాన్సర్ చేసింది. వీరు నెల్లూరు వాస్తవ్యులు. దేవుడు వీరిని దీవించునుగాక. ఈరోజు కార్యక్రమాన్ని చూచి అనేకులు రక్షింపబడతారు. బాధలలో ఉన్నవారు ఆదరించబడతారు. దానికి కారణం మీరే. కాబట్టి ప్రభు మిమ్మలను నిండారుగా దీవించునుగాక. హోషేయ గ్రంథ ధ్యానాలు. హోషేయ ప్రేమించే భర్త. గోమెరు అపనమ్మకస్తురాలైన భార్య. దేవుడు తన ప్రజల పట్ల ఆశ్చర్యకరమైన నిరంతర ప్రేమను చిత్రీకరించే హోషేయ గ్రంథ ధ్యానాలు విందాం. గుడ్ ఈవినింగ్. ప్రైజ్ ది లార్డ్. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. మర్నాత. షలోమ్. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఎలా ఉన్నారమ్మా? ఎలా ఉన్నారు బాబు? క్రిస్మస్ నెల అంటేనే డిసెంబర్ నెల. డిసెంబర్ నెల మొదటి రోజున దేవుని వాక్యాన్ని చెప్పే భాగ్యాన్ని ప్రభువారు నాకు ఇచ్చారు. కేవలము ఆయన యొక్క మహాదయ. వయస్సు పెరుగుతుంది, అనారోగ్యాలు కూడా పెరగడానికి అవకాశం ఉంది. ఎందుచేతనగా వయస్సు పెరుగుతూ ఉండగా శరీరంలోని అవయవాలన్నీ కృషిస్తాయి. జ్ఞాని అయిన సొలొమోను గారు ప్రసంగి గ్రంథంలో చెప్పారు. చివరి అధ్యాయంలో, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం చదివితే మనకు చాలా విషయాలు తెలుస్తాయి. కాబట్టి నా ప్రియ బిడ్డలారా, ఈ సంవత్సరం కూడా ప్రభు మనను బ్రతకనిచ్చారు. ఆయన కృపా వాత్సల్యతను బట్టి ఆ ప్రియ ప్రభువును స్తుతించాలి. ఎందుచేత ఈ సంవత్సరం ఆఖరు నెలను మనం చూడడానికి ప్రభువారు మిగిల్చారు. ఆయన దయగలిగిన సంకల్పాన్ని మనము గుర్తెరగాలి. 11 నెలలు మన జీవితంలో ఏ రీతిగా జీవించామో ఆలోచించాలి. మనము తినే తిండిని బట్టి కానీ, మనకున్న ఆస్తిపాస్తులను బట్టి కానీ, మనకున్న విద్యా ఉద్యోగాలను బట్టి కానీ మనము బ్రతకలేదు. ఈ సత్యాన్ని మనము ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుచేతనగా మనకంటే ఉన్నతమైన స్థానం కలిగిన వారు చాలామంది మరణిస్తున్నారు. పేపర్ విప్పితే చాలు ఆకస్మిక మరణాలు. ప్రతి పేజీకి ఒక యాక్సిడెంట్ ఉంటుంది. కాబట్టి నా ప్రియ బిడ్డలారా, డిసెంబర్ 1 దేవుని వాక్యాన్ని మీతో చెప్పడానికి అపాత్రులను అయోగ్యుని నాకు ఆ ప్రియ ప్రభు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి ప్రభు వారిని స్తుతిస్తూ ఇంతవరకు నన్ను మమ్ములను అనగా యేసు అనుచరులను ఆదరిస్తూ ఈ పరిచర్యను నడిపిస్తున్న మీకు ఆ హృదయపూర్వక వందనాలు. దేవుడు
ఆయన చిత్తమైతే ఈ యొక్క నెలలో ఆయన పుట్టుక దినాన్ని కూడా మనము స్మరించుకునేటట్టుగా, స్తుతించుకునేటట్టుగా మనము ప్రార్థించాలి. డిసెంబర్ 25వ తారీఖు ఆయన పుట్టుక దినంగా నిర్ణయించారు. దాని మీద చాలా వాదోపవాదాలు ఉన్నాయి. వాదోపవాదాలకు నేను వెళ్ళడం లేదు. ఈ మధ్య నేను ఒక చోట చదివాను. ఏమిటి అనగా, ఈ డిసెంబర్ 25వ తారీఖు ఆయన పుట్టాడు అనడానికి ఒక గుర్తు ఏమిటి అనగా, క్రీస్తు శకము అనేది యేసు ప్రభువారు సున్నతి చేయబడిన రోజున ప్రారంభించబడింది. ఒక బిడ్డకు సున్నతి ఎప్పుడు చేస్తారు అనగా, ఆ బిడ్డ పుట్టిన 8వ రోజున సున్నతి చేయబడుతుంది. క్రీస్తు శకం జనవరి 1న ప్రభువారికి సున్నతి చేయబడింది అని అంటే ఆయన పుట్టుక తేదీ డిసెంబర్ 25వ తారీఖు, 8 రోజులు వెనక్కి వెళ్ళాలి. ఆ రీతిగా ఆయన పుట్టిన నెలలోనికి మొదటి రోజున దేవుని వాక్యాన్ని చెప్పే భాగ్యాన్ని ఆ ప్రియ ప్రభు మనకు అనుగ్రహించారు. గత పాఠంలో ఆకోరు లోయ గురించి నేను చెప్పాను. ఆకోరు లోయ శ్రమ కలిగిన లోయ, నిరీక్షణ లోయగా దానిని ఆయన మార్చాడు. నిరీక్షణ ద్వారముగా చేస్తాను అని ఆయన వాగ్దానం ఇచ్చాడు. నా ప్రియ బిడ్డలారా, గత సంవత్సరం అంతా ఆకోరు లోయ వలె శ్రమ కలిగిన లోయగా, శ్రమ కలిగిన నెలలుగా ఉన్నవేమో. కానీ ఇక నుంచి ఆయన ముందు భవిష్యత్తులో నిరీక్షణ ద్వారంగా, నిరీక్షణ భవిష్యత్తుగా ఉండగలుగునట్లుగా ప్రార్థిస్తూ ఆయన హస్తములు ఇక భద్రతలో ఉండాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఇక ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు నాయన. శ్రమ కలిగిన లోయ, ఆకోరు లోయ, ఆకోరు లోయను నిరీక్షణ ద్వారంగా చేయడానికి మీరు మాకు ఇచ్చిన వాగ్దానం కొరకై వందనాలు, స్తోత్రాలు. మా నిరీక్షణ మీరే. మా కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నిటిలో మా నిరీక్షణ మీరే ప్రభువా. ఈ రాత్రి సమయంలో మీ కృపాసనాన్ని సమీపించడానికి అపాత్రుడను, అయోగ్యుడను, బలహీనమైన శరీరంతో ఉన్నవాణ్ణి డిసెంబరు నెల 1వ తారీఖు చూడడానికి ఇచ్చిన కృప కొరకై వందనాలు. అనేకులను మీరు కాపాడుతున్నారు నాయన, మీకు స్తోత్రాలు ప్రభువా. విశ్వాసులైనా అవిశ్వాసులైనా కాపాడుతున్న మీ ప్రేమ కొరకై వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ రాత్రి సమయంలో అలనాడు హోషేయ గ్రంథం ద్వారా ఏ సత్యాలైతే పరిశుద్ధ గ్రంథంలో లిఖింపజేశారో ఆ సత్యాలు గ్రహించి మా జీవితాలను సరి చేసుకోవడానికి సహాయపడండి నాయన. మా బిడ్డలను దీవించండి ప్రభువా. వారు యవ్వన ప్రాయంలోనే రక్షింపబడటానికి సహాయపడండి. అనేక మంది యవ్వనస్తులు త్రోవ తప్పి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు ప్రభువా. కనికరించండి స్వామి, కనికరించండి నాయన. ఘనత, మహిమా, ప్రభావాలు మీ కుమారుడు ద్వారా మీరే పొందండి. అట్టి మీ కుమారుడు మా రక్షకుడు
యేసు ప్రభువారి పుణ్యనామమున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ అని చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలమ్మా. బాబు, మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? బాగున్నారు కదూ? డిసెంబర్ నెల వచ్చింది అని అంటే ఈ నెలంతా ఖర్చులు, ముఖ్యంగా క్రైస్తవులకే కాదు, క్రైస్తవేతరులు కూడా క్రిస్మస్ నెలను ఎంతో సంతోషంగా గడుపుకుంటారు. ఎందుచేతనగా ఈ నెలలో చాలా ఖర్చులు ఉన్నప్పటికీ కూడా ప్రతి ముఖంలో, ప్రతి గృహంలో సంతోషము తాండవిస్తుంది. ఎందుకు అనగా లోక రక్షకుడు పుట్టిన నెల, లోక రక్షకుడు పుట్టిన రోజు ఈ నెలలో వస్తుంది. దీని మీద ఇంకా వాదోపవాదాలు వద్దు. ఆయన పుట్టిన మాట వాస్తవం. అటువంటి పరిస్థితుల్లో ఒక తారీఖును నిర్ణయించినప్పుడు ఆ తారీఖును గూర్చి తర్జనా భర్జనాలు చేసుకుని క్రైస్తవుల్లోనే వాదోపవాదాలు చేసుకుంటూ ఏమేమో చేస్తూ ఉంటారు. కొంతమంది డిసెంబర్ 25వ తారీఖు క్రిస్మస్ కాదు, యేసు ప్రభు వారు పుట్టలేదు అని చెప్పి ఆ దినాన్ని ప్రార్థన కూడా చేసుకోరు. ఎందుకో అర్థం కాదు. కానీ ఈ మధ్యలో ఒక పని చేస్తున్నారు. ఏమిటి అని అంటే, ఈ సంతోషకరమైన దినాన్ని మనమే కానీ జరుపుకోకపోతే మన సంఘస్థులంతా జరుపుకునే సంఘానికి వెళ్ళిపోతారు కదా అని చెప్పి భయపడి వాళ్ళు కూడా స్తుతుకోవటం ఆకోవటం అని చెప్పి డిసెంబర్ 25వ తారీఖున ఆళ్ళ సంఘాల్లో కూడా కూటం పెట్టుకుంటున్నారు. ఏమైనప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యం అన్ని సంఘాల్లోనూ వినబడుతుంది. దాన్ని బట్టి ప్రభువుకు స్తోత్రాలు చెల్లించాలి. నా ప్రియులారా, గత పాఠంలో శ్రమ కలిగిన లోయ ఆకోరు లోయను నిరీక్షణ ద్వారంగా చేస్తాను అన్నారు. శ్రమ కలిగిన దినాల్లో ఉన్న అనేక జీవితాల్లో కూడా ఆ ప్రియ ప్రభు వాగ్దానం చేసేది, నిరీక్షణకు ఆస్పదమైన ఆ ప్రియ ప్రభు మన యొక్క జీవితాల్లో మంచి రోజులు రప్పిస్తాడు అనే సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. నశించు సువర్ణము అగ్ని చేత పరీక్షింపబడిన తదుపరి మేలిమి బంగారంగా కనబడుతుంది, బయటకు వస్తుంది. నేను కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ వెళ్ళాను. ఆ బంగారు గనుల్లో నుంచి శ్రేష్టమైన బంగారం ఏ రీతిగా తయారవుతుందో చూపెడుతున్నప్పుడు ఆ ప్రాసెస్, కెమికల్ ప్రాసెస్, నా ప్రియులరా, మన జీవితాలు కూడా ఒక ప్రాసెస్ గుండా అవి నునుపు చేయబడతాయి, భద్రం చేయబడతాయి, మేలిమి స్థాయిలోనికి రావడానికి అవకాశం ఉంది. ప్రియులరా, బాల్యమున ఐగుప్తు దేశంలో నుండి అది వచ్చినప్పుడు నా మాట వినినట్లు అని రాయబడి ఉంది 16వ వచనంలో. ఈ వచనం ఇంకా నెరవేరలేదు. ఇశ్రాయేలు ప్రజలు తిరిగి తమ దేశానికి చేరుకున్నారు. కానీ షెకెము వద్ద ఉన్న ఈ భూభాగం ఇంకా అరబ్బుల ఆక్రమణలో ఉంది. చరిత్ర సత్యం అర్థం చేసుకోవాలి. ఈ వచనంలోని వాగ్దానం రాబోయే కాలంలో నెరవేరుతుంది. 16వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. అది ఇచ్చడి నుండి నా మాట వినును, నీవు బయలు అని నన్ను పిలువక నా పురుషుడవు అని పిలుతువు. ఇదే యెహోవా వాక్కు. ఇశ్రాయేలీయులు దేవునితో సమానంగా బయలుదేవతలను పూజించేవారు. ఎంత విచారకరమైన సంగతి అండి. నా యజమాని అని
నా భర్త అని ఇశ్రాయేలు ప్రజలు దేవుని గూర్చి చెప్పే రోజు వస్తుంది అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. చూచారా, నేను చదివిన వాక్య భాగంలో 16వ వచనంలో బయలు అని ఉంది, పైన 1 అని వేయబడింది. క్రింద చూడండి, యజమానుడు అని రాయబడింది. తర్వాత నా పురుషుడు అని రాయబడింది, పైన 2 అని వేయబడింది, క్రింద భర్త అని వ్రాయబడింది. ఒక రోజు వస్తుంది, బయలు దేవత వారికి భర్త కాడు, యజమాని భర్త దేవుడైన యెహోవాయే అనే ఆ సత్యాన్ని ఇశ్రాయేలు ప్రజలు తెలుసుకుంటారు అనే విషయాన్ని దేవుడే చెప్తున్నాడు, దేవుడే రాయించాడు. దీనిని గురించి మనం ఇంకా లోతుగా ఆలోచిద్దాం. భార్య భర్తలకు ఉండే సంబంధం ఎటువంటిదో ఈ యొక్క భాగాన్ని బట్టి మనము అర్థం చేసుకోవాలి. భార్య భర్తల మధ్య ఉండే ప్రేమను, ఆ బంధాన్ని ఏ కవి వర్ణించలేడండి. వర్ణనాతీతమైన ప్రేమ, వారి మధ్య ఉండవలసిన ప్రేమ, ఆ మధురానుభవం కలిగిన ఆ ప్రేమను ఆదిలో సాతానుడు విచ్ఛిన్నం చేశాడు. ఆ పరస్పర ప్రేమ, ఆ శరీరాలు కలిసినప్పుడున్న ప్రేమ, ఏకమై ఒక శరీరంగా ఉన్ననాటి ప్రేమ, నా ప్రియులరా, ఇటువంటి సంబంధాన్ని సాతానుడు పాడు చేశాడు కదూ. అందుచేతనే మన యొక్క సంఘాలలో పెళ్లి చేసేటప్పుడు చాలా యోగ్యమైన రీతిగా పెళ్లిది చేస్తారు అండి. ఆ ప్రమాణాలు చదివించేటప్పుడు ఎంత భద్రంగా ఉంటాయో, ఆ బాంధవ్యము, ఆ పరస్పర ప్రేమ, ఆ అన్యోన్య ప్రేమ, ఆ మొదటి రోజు పెండ్లి జరిగేటప్పుడు అమ్మాయి అబ్బాయి వైపు చూడదు, అబ్బాయి అమ్మాయి వైపు చూడడు. వాళ్ళు ఇద్దరు ఎదురు బదురుగా ఉండి, కొన్ని సంఘాల్లో మంగళసూత్రం కట్టేటప్పుడు చూడవయా అని పాస్టర్ గారు అంటాడు. అమ్మ వేలు పైకెత్తు అన్నప్పుడు పైకెత్తినప్పుడల్లా చూస్తుందేమో. ఇదంతా ఆ సన్నివేశం చాలా సంతోషంగా ఉంటుంది. అందుకనే మధుర క్షణాలు, ఆ క్షణాలు ప్రమాణాలు ఎంత చక్కగా చేశారండి. ఏమొచ్చినా నిన్ను తప్ప అని ఈయనంటాడు, ఆమంటుంది. మరలా కొన్ని రోజులకి తప్పలేదు, ఏమి లేదు. ఇక ఎవరి దారి వాళ్ళదే. కోర్టులకు వెళ్తారు, పెద్దల దగ్గరికి వెళ్తారు, వాళ్ళ దగ్గరికి వెళ్తారు, వీళ్ళ దగ్గరికి వెళ్తారు. ఏమ్మా ఎక్కడే ఉన్నావు అని అంటే, ఎక్కడ పుట్టింట్లోనే ఉన్నావు అని అంటే ఏదో చెప్తుంది, కొడతాడు అన్నా, లేక నా మరదలు కొడుతుంది, వదును కొడుతుంది, అత్త కొడుతుంది, ఇంకా మరిది కొడతాడు, ఏమేమో చాలా విచారకరమైన పరిస్థితులు. కానీ ప్రియులరా, భార్య భర్తల మధ్య ఉండవలసిన ప్రేమను వాక్యం వింటున్న నా ప్రియ బిడ్డలు అర్థం చేసుకోవాలి. ఆ ఉన్నతమైన ప్రేమ. అందుకనే సొలొమోను రాజు జ్ఞాని అయిన సొలొమోను రాజు పరమగీతాల్లో ఒక మాట వ్రాశాడు, నేను నా ప్రియునిదానను, నా ప్రియుడు నావాడు. చూసారా? కాబట్టి ఆ వర్ణనాతీతమైన ఆ ప్రేమను గూర్చి సొలొమోను రాజు గారు ఎంత చక్కగా వ్రాశాడో మనము ఆలోచించాలి. వచ్చే సంవత్సరం 2016 సంవత్సరంలో క్యాలెండర్లో రూతు గ్రంథ ధ్యానాల క్యాలెండర్ అని వేశాము యేసు అనుచరులుగా.
ఆ రూతు గ్రంథ ధ్యానాల క్యాలెండర్లో ఆ బోయజు రూతుల యొక్క సంబంధం, భార్యాభర్తలుగా వారు జీవించిన ఆ జీవిత విధానం, దేవుడు వారికి బిడ్డను దయచేసినప్పుడు వారు పొందిన ఆ మధురానుభూతి, ఆ క్షణాలు ఉన్నతమైనవి. రూతు గ్రంథంలో మనం చూస్తాం ప్రియులరా. 6 షీట్స్ వేశాం, 6 షీట్స్కు 6 పేర్లు పెట్టాం. మీరు తప్పనిసరిగా ఆ క్యాలెండర్ చూడాలి. ఈ వారంలో ఆ క్యాలెండర్ బుక్ స్టోర్స్లో ఉంటుంది. ఆ క్యాలెండర్ చాలా సంఘాలకు సరఫరా చేస్తాం. ఆ క్యాలెండర్ ముఖ్యంగా మీ ప్రాంతంలో పనిచేస్తున్న యేసు అనుచరుల దగ్గర ఉంటుంది. యేసు అనుచరుల కోఆర్డినేటర్స్ వారి దగ్గర ఉంటుంది. మీరు తీసుకునవచ్చు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ క్యాలెండర్ చూసినప్పుడు కానీ, నేను ఈ ప్రసంగం చేస్తున్నప్పుడు వింటున్నప్పుడు కానీ మీరు ఒకటి ఆలోచించాలి. మీ భార్య భర్తల యొక్క వైవాహిక జీవిత సంబంధం ఏ రీతిగా ఉంది? ఆ యొక్క వైవాహిక సంబంధంలో ఉండవలసిన యథార్థమైన ప్రేమ ఇంకా నిలిచి ఉందా? ఆలోచించుమని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మేమిద్దరము ఒకరికి ఒకరము మెలివేసి ఉన్నాము అనే మాటలు ఇంకా మన యొక్క జీవితంలో రావాలి. మా ప్రాంతంలో, పల్లె ప్రాంతంలో ధాన్యం నిల్వ చేయడానికి వెంటిలని వేసేవారు. గడ్డంతా ఇట్లా పెట్టి దాన్ని ఈ రీతిగా పేని చేసేవారు. అంటే ఒకదానికొకటి పెనవేసుకుంటూ ఉండేది. భార్య భర్తల యొక్క సంబంధం అటువంటి పెనవేసుకున్న సంబంధం. నా ప్రియులరా, ఐ థింక్ నో పోయిట్ కెన్ డిస్క్రైబ్ దాట్. ఏ కవి కూడా వర్ణించలేని ప్రేమ. పెళ్ళైన మొదటి దినాల్లో ఆమె సింగు పట్టుకునే ఉంటాడు. వంటగదిలోకి వెళ్తే వంటగదిలోకి వెళ్తాడు, బెడ్రూమ్లోకి వెళ్తే బెడ్రూమ్లోకి వెళ్తాడు. ఇదంతా జోషణ చేసింది చెప్తున్నాడేమో అనుకోవచ్చు మీరు. జోషణ చేసిందే కాదు, అందరూ చేసేది అది. నేను చెప్పేది ఆ యొక్క సత్సంబంధం, ఉన్నతమైన సంబంధం, ప్రేమ, మిళితమైన ఆ సంబంధం, ఉన్నతమైన ప్రేమ, మామూలు ప్రేమ కాదు, ఉన్నతమైన ప్రేమ, భార్య భర్తల మధ్య ఉండే ప్రేమ. ఆ ప్రేమ ఈ దినాల్లో కుటుంబాలలో అది లోపించింది. అది లోపించింది కాబట్టే నా ప్రియులరా శాంతి సమాధానం లేకుండా అయిపోయింది. కుటుంబాలలో శాంతి లేదు, సంఘాలలో కూడా శాంతి లేదు. ఎందుకు అనగా ఈ కుటుంబాలలో ఉన్న వాళ్ళే సంఘంలో ఉంటారు. ఈ సత్యాన్ని మీరు గ్రహించాలి. నాది కరెక్ట్ అంటే నాది కరెక్ట్, నేను గొప్ప అంటే నేను గొప్ప, నీవు తప్పంటే నీవు తప్పు, మాటకు మాట కుటుంబంలో రావడం బట్టే, భార్యాభర్తల మధ్య రావడం బట్టే కుటుంబాలలో శాంతి సమాధానం లేదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. వాక్యం వింటున్న నా ప్రియ బిడ్డలారా, మన జీవిత విధానాలు ఏ రీతిగా ఉన్నాయో ఆలోచించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. భార్యాభర్తల మధ్య ఏ సంబంధం మనం కలిగి ఉండాలో అనేది మనకు తెలిసినాడు మనకు దేవునికి ఉండే సంబంధాన్ని కూడా మనం అర్థం చేసుకుంటాం. ఈనాడు క్రైస్తవులే కాదు ప్రేమించుకునేది భార్యాభర్తలుగా, క్రైస్తవేతరులు ఎంతోమంది క్రైస్తవుల కంటే అన్యోన్యంగా ఉన్నవారు ఉన్నారు. నాకు కొన్ని కుటుంబాలు తెలిసినండి. ఆ భార్యాభర్తల మధ్య ఎంత ప్రేమ, భర్తను నీ వంటను కూడా వారు భయపడే
ఆ యొక్క ఉన్నతమైన గౌరవం, పతియే ప్రత్యక్ష దైవం అన్నట్టుగా భావించే ఆ భావన ఈ దినాలలో క్రైస్తవుల మధ్య ఉందా? క్రైస్తవ నా ప్రియ చెల్లెండ్రు ఈ రాత్రి ఈ వాక్యాన్ని వింటూ ఉంటే ఆలోచించాలని నేను మనవి చేస్తున్నాను. ఈక్వాలిటీ, ఆయన నేను ఒకటే కదా, పురుషుడు స్త్రీ ఒకటే కదా, ఒకటే అనేది వాగ్వాదానికి కాదండి. ఆలోచించాలమ్మా. పురుషుని స్థానం పురుషుడిది, స్త్రీ స్థానం స్త్రీది. దీనికి వాగ్వాదం అక్కర్లేదు, ఆలోచిస్తే సరిపోతుంది అంతే. నీ స్థానం ఏంటో నీవు, నా స్థానం ఏంటో నేను గ్రహించిన నాడు ఈ చిక్కు ఉండదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. యేసు ప్రభువారి యొద్దకు మనం వెళ్ళి, ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నీ సొత్తును అని చెప్పగలిగిన అనుభవంలోనికి రావాలి. ఒకానొక దినం వస్తుంది, ఇశ్రాయేలు ప్రజలు తమ తప్పిదాన్ని వాళ్ళు తెలుసుకుంటారు. నిజదేవుడైన ఆ యేసు ప్రభువారిని మెస్సీగా భావించి, దేవునిగా భావించి ఆయనను పూజించే రోజు రాబోతుంది. నా ప్రియ బిడ్డలారా, ఇశ్రాయేలీల యొక్క అంధత్వం ఇంకా తొలగలేదు. కానీ మన దేశంలో, మన రాష్ట్రంలో, మన మధ్య దేవుని వాక్యం ఇంత విరివిగా, ఇంత విఫలంగా చెప్పే కృపా భాగ్యాన్ని ఆ ప్రియ ప్రభు అనుగ్రహించారు. యేసు ప్రభువారు ఎంత సమీపంగా ఉన్నారు గ్రహించి, ఆ ప్రియ ప్రభు రక్షకుడైన యేసు ప్రభువాన్ని నీ హృదయంతరంగంలోనికి ఆహ్వానించుమని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఈ దినమే రక్షణ దినం. ఈ క్షణమే నీ హృదయంలోనికి రావాలని ఆ ప్రియ ప్రభు ఆశపడుతున్నారు. హృదయం అనేది తలుపునద్ద యేసు నాదుండు నిలిచి సదయుడై తడుతూ ఉన్నాడు. యువర్ బిజినెస్, మై బిజినెస్, అవర్ బిజినెస్ జస్ట్ టు ఓపెన్ ద డోర్. ఆ ద్వారాన్ని తెరిచి ప్రభువా నా హృదయంలోనికి రమ్మని పిలువమని మనం చేస్తూ ముగిస్తున్నాను. డిసెంబర్ 1వ తారీఖున అట్టి కృపా భాగ్యం ఇంకా రక్షింపబడని, ఇంకా హృదయపు తలుపును ఆ ప్రభువు కొరకు తెరువని ప్రియులకు అనుగ్రహించునుగాక. ఆమేన్. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.